హాయ్ వెల్కమ్ టు తెలంగాణ రుచుల స్పెషల్ రుచి చూడు. మనం తెలంగాణలో ఉన్న పసందైన సంప్రదాయ వంటల్ని పరిచయం చేసుకుంటూ ఉన్నాం కదా. మరి ఈరోజు కరీంనగర్ జిల్లా వేములవాడలోని మార్కెట్ స్ట్రీట్లో ఉన్నాం. సో ఇక్కడ మనతో పాటు పార్టిసిపెంట్స్ ఉన్నారు, బ్యూటిఫుల్ పార్టిసిపెంట్స్. మరి వాళ్ళు పరిచయం చేయబోతున్న రెసిపీస్ ఏంటో తెలుసుకుందాం పదండి. హాయ్, వెల్కమ్. థ్యాంక్ యూ. ఈరోజు ఇంటికి మాకు తెలంగాణ వంటల్ని పరిచయం చేస్తుంది ఎవరు? మీరిద్దరునా? ఓకే. హాయ్, ఏం పేరు? మానస. ఓ నైస్. మీరు? సరిత. ఓ ఇద్దరు 3 లెటర్స్తో పేర్లు పెట్టుకున్నారు, మంచి పేర్లు. మరి మంచి వంటలు పరిచయం చేస్తారా? ఓకే, మరి వెళ్దామా. సో మరికి ఫస్ట్ రెసిపీని రెడీ చేసి చూపించడానికి మానసం వచ్చింది. ఓకే, ఈ రెసిపీ పేరేంటి? మక్క గారెలు. మక్క గారెలు. ఓకే, సూపర్. మక్క గారెలు అంటే ఓన్లీ మొక్కజొన్న వీటితో చేసేది అంతే కదా? గారెలు చేస్తున్నామా? ఓకే, మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తావా? చెప్తాను. ఫస్ట్ మొక్కజొన్న, వెల్లుల్లి, ఆనియన్స్, షుగర్, కరివేపాకు, ఎండుమిర్చి, ఇందులో సాల్ట్, ధనియాలు, జీలకర్ర, ఆయిల్. సో మక్క గారెలకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసాము. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఓకే, మరి ఫస్ట్ ఏం చేయాలి వీటన్నిటిని? ఫస్ట్ మిక్సీ గ్రైండ్ తీసుకోవాలి, బౌల్ తీసుకోవాలి. ఓకే, మరి ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ ఇందులో వేసేయడమేనా అయితే ఇప్పుడు? వేసేయడం 1 by 1. ఇదైతే 1 కప్పా? అంటే ఎంత క్వాంటిటీ తీసుకోవాలి? క్వాంటిటీ బట్టి మిర్చి తీసుకోవాలి మనం. ఓకే, 1 కప్కి ఇంచుమించుగా ఒక 6 పడతాయా ఇది? యా. కరివేపాకు, షుగర్ మనకు సరిపోయినంత. షుగర్ కూడా వేస్తారా? ఓకే, లైట్ లైట్ ఆల్రెడీ అది ఉంటుంది మొక్కజొన్న మామూలుగా కొద్దిగా లైట్గా. వెల్లుల్లి, ఇదేం ముందుగా కొంచెం అంటే కొద్దిగా కూడా ఫ్రై ఏం చేయక్కర్లేదు, అన్ని పచ్చివే. ఓన్లీ పచ్చివే. ఆనియన్స్. ఓకే, ఆనియన్స్ కూడా వేసాము. ఎండుమిర్చి వేయాలి. ఓకే, ఇలా తొడిమెలు తీసి. ఓకే, పచ్చిమిర్చి వేసుకోవచ్చా లేదంటే మన ఇష్టం, ఏదైతే అదే. ఓకే, సో ఇప్పుడు ఈ లోపం గురించి చెప్పండి. మానస ఏం చదువుతున్నారు ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్. డిగ్రీ ఫైనల్ ఇయరా? ఓహో, ఇక్కడైనా చదివేది? ఇక్కడే, బట్ మేము హైదరాబాద్లో ఉంటాం. చదివేది ఎక్కడ? వేములవాడ. అవునా? హైదరాబాద్లో ఉంటే ఇక్కడ చదువుతున్నారా? అంటే రెగ్యులర్ కాదా? రెగ్యులర్ కాదు. ఓ సూపర్. అయితే మరి ఎప్పుడెప్పుడు వెళ్ళాలి క్లాసెస్కి? ఎలా? లాస్ట్ 3 months వెళ్తాను. ఏ యూనివర్సిటీ నుంచి? శాతవాహన యూనివర్సిటీ. ఓహో, కానీ నేను లాస్ట్ 3 months ప్రాక్టికల్స్ ఉంటాయి. సో దానికి గ్రూప్ ఏంటి? MPCS. ఓహో, అందుకని ప్రాక్టికల్స్ కూడా ఉన్నాయా? ఓకే, ప్రాక్టికల్స్ అని కంపల్సరీ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది కదా. మిస్ అయితే ఎప్పుడైనా మిస్ అయినా మళ్ళీ ఇయర్ వేస్ట్ అయిపోతుంది. ఏంటి ప్రాక్టికల్స్ మిస్ అయితే కూడా ఇయర్ వేస్టా? అమ్మో, అంత స్ట్రిక్ట్గా ఉన్నారా? ఓహో, సో ఎవరు సజెస్ట్ చేశారు ఇంతకీ? అంటే రెగ్యులర్ కాకుండా ఇట్లా చేయమని? అంటే ఫ్యామిలీ కదా, మ్యారీడ్ కదా. మ్యారీడ్ కదా? అబ్బా, అప్పుడే మ్యారీడ్ అండి, ఇంకా కంప్లీట్ అవ్వకుండా స్టడీ చేసి. ఎవరి ఇంట్రెస్ట్? అంటే మీ పేరెంట్స్ ఇంట్రెస్ట్ మీద లేదంటే? పేరెంట్స్. అంతేనా? ఓకే, తర్వాత మేము అడ్జస్ట్ అయిపోయాం అంతేనా? ఓకే, సో ఇది మనం ఏం చేయాలి ఇప్పుడు? ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఇవి అవసరం లేదా? సో ఉప్పు, కొంచెం జీలకర్ర, ధనియాలు. ఓకే, మొత్తం అన్నీ పచ్చి వేసేసారు. ఇప్పుడు మనం చూసాం కదా ఏవైతే ఇంగ్రీడియంట్స్ చూసామో అవన్నీ దీంట్లో వేసేసుకొని ఫస్ట్ అయితే దీన్ని మిక్సీ పట్టేయాలి. అవును, అంతే కదా? ఓకే, మరి అయితే మిక్సీ చేసుకున్నాం. ఓకే, మరి మిక్సీ అయిపోయింది కదా? ఇది అయిపోయింది. ఇది ఇందులో తీసుకుందాం. ఓకే, దీంట్లో మనం లైట్గా వాటర్ వేసుకోవచ్చు కదా? అంటే మిక్సీ వాటర్ వేసుకుంటే మనకు డీప్ ఫ్రై కాదు, విడిపోతుంటుంది. ఓ, సో ఏమైతే వేసామో దాంతోనే మనకి ముద్ద రెడీ అవుతుంది అంతేనా? మక్కలు ఆల్రెడీ వాటర్ లాగా ఉంటుంది కదా, సో అవసరం లేదు. అవును, ఇప్పుడు మామూలు కార్న్, స్వీట్ కార్న్ ఏది వాడినా ఓకేనా? లేదంటే ట్రెడిషనల్? మామూలు కార్నే వాడాలి, స్వీట్ కార్న్ వాడకూడదు. వై? అది స్వీట్ ఉంటుంది కదా, చాలా ఆయిల్లో వేసే వరకు మొత్తం విడిపోతుంటుంది. ఓకే ఓకే. సో వంటలు అవి కూడా బాగా చేస్తావా ఇంట్లో? చేస్తాను. అవునా? నువ్వు బాగా చేసేది ఏంటి? బిర్యానీ చేస్తాను. ఓమ్మో, పెద్దదానికే టెండర్ బిర్యానీయా? బాగొచ్చా? ఓకే, ఇప్పుడు ఏం తీసుకుందాం? డీప్ ఫ్రై కదా, ఆయిల్ పెట్టాలా? ఓకే, ఆయిల్ తీసుకుందాం. ఓకే, డీప్ ఫ్రై కదా, ఎక్కువే పడుతుంది కదా. ఓకే, మరి సో ఇది హీట్ అయ్యేలోపు ఆయిల్ హీట్ అయిపోయింది కదా, వేసుకోవచ్చా మరి? ఇప్పుడు వేసుకోవచ్చు. ఫస్ట్ ఈ సరాతం అనేది ఒకటి తీసుకోవాలి.
దీనిపై వాటర్ ఇట్లా పెట్టుకోవాలి. ఓకే, దీంతోనే చేస్తారా మీరు? ఓకే, అంటే కవర్స్ ఎలా అలా కూడా చేయొచ్చు, ఎలా అన్నా చేయొచ్చు. ఏది కంఫర్ట్ ఏది అలవాటు ఉంటుంది మనకి. కానీ దీని పేరేంటి? సరాతం. ఓహో, నాకు ఐడియా లేదు. సరాతమా? యా, ఇలా మనం చేసుకోవాలి. మధ్యలో ఇట్లా రౌండ్ పెట్టాలి. ఓకే, గారెలు కదా, కొంచెం హిట్ పెడదామా? ఓకే, మరి ఫెస్టివల్స్ ఏమైనా వచ్చినప్పుడు కొన్ని స్పెషల్ రెసిపీస్ లేదంటే కొన్ని మురుకులని ఇట్లాంటివి ఉంటాయి కదా, అలాంటివి కూడా వచ్చా చేయడము? వచ్చు, కంపల్సరీ చేస్తారు కదా మీరు, ఇంట్లో చేసుకుంటారు. ఫెస్టివల్స్కి చేస్తాం. మరి ఒక పక్కన చదువుకుంటూనే ఇవన్నీ ఎప్పుడు వచ్చాయి? మ్యారేజ్ అయ్యాక. మ్యారేజ్ అయిన తర్వాతనేనా ఇన్ని వంటలన్నీ? బిర్యానీ రీసెంట్గా నేర్చుకున్నాను. ఓహో, అది ఇంకా రీసెంటా? ఎన్నాళ్ళైంది ఇంతకీ పెళ్ళయి? 1.5 years. ఓహో, 1.5 year అయిందా? ఇంకా మరి స్కూల్లో ఉండగా ఏమన్నా స్పెషల్ యాక్టివిటీస్ ఏమన్నా ఉండేవా? డాన్స్ కానీ? డాన్స్ చేసేదాన్ని. డాన్స్ వచ్చా? అబ్బా, మనం ఈ స్టేజ్కి యాక్చువల్గా డాన్స్ ఏమన్నా అడగలేము, ఏ పాటలో అయితే పాడించగలుగుతాము. పాటలు వచ్చా? లేదు, పాటలు రావు. సీరియస్లీ డాన్స్ వచ్చా? ఓహో, సో దాంట్లో ఏమన్నా అవార్డ్స్ లాంటివి ఏమన్నా వచ్చాయా? ఐ మీన్ అవార్డ్స్ అంటే గిఫ్ట్స్ ఎవరు ఇస్తుంటారు? స్పీచ్ దేని మీద ఇచ్చావు? గాంధీ తాత గురించి. గాంధీ తాత గురించా? ఇంట్రెస్ట్ ఏది ఎక్కువ? మ్యాథ్స్ ఇంట్రెస్టా? ఓకే, ఇవి డ్రీఫై అయిపోయాయి. ఓకే, ఇది కలర్ ఇట్ సెల్ఫ్ అది బాగా డార్క్గా ఎట్లనే వస్తాయా? ఇట్లా అయితేనే బాగుంటాయి, లేకపోతే లోపల ఉడకదు. ఓకే, ఇంకా పలుచగా చేయడానికి ఉండదు అప్పుడు? మరి స్కోప్ లేదా? మనం వేరే క్లాత్ పైన చేస్తే కొద్దిగా పలుచగా చేసుకోవచ్చు. సో ఈ మక్క గారెలు ఎన్నిసార్లు చేస్తుంటావు ఇప్పటికి? 5-6 times. 5-6 times. ఓకే, పెళ్ళి అయిన తర్వాత చేసింది ఒక 5-6 times. ఇంట్లో వంటకి అది హెల్ప్ చేసేది ఎక్కువ ఎవరు? అక్కడైతే ఎవరు ఉంటారు కదా, హైదరాబాద్లో అయితే చేస్తున్నాం. ఓకే, మనం ఇంకొక 2-3 వేసేద్దామా? సో నాన్ వెజ్ వచ్చా రాలేదా? రాదు, అస్సలు రావా? ఏవి రావా? అట్లీస్ట్ చికెన్ కూడా రాలేదా? రాలేదు. మీరు తింటారా? మేము వైశాస్తో తిన్నాం. వా, భలే ఉందండి అమ్మాయి, తినం అసలు అని చెప్పకుండా రాలేదనే చెప్తుంది స్ట్రిక్ట్గా. అయితే వండాల్సిన అవసరమే లేదు కదా? లేదు. మీ హస్బెండ్ కూడా తినరా? స్ట్రిక్ట్లీ నాట్ అలౌడా నాన్ వెజ్? అంటే తింటారు, బట్ బయట. ఓహో, బయట. నువ్వు తినవు కూడా? లేదు. ఓహో, ఓకే. సో మరి ఇప్పుడిప్పుడే కదా నేర్చుకుంటున్నవి వంటలు అవన్నీ కూడా? ఇప్పుడేమో ఇంకా అక్కడ అయితే ఓన్గా ఒక్కదానివే చేయాల్సి ఉంటుంది. మీ హస్బెండ్కి ఇష్టమైన వంటలు అవి ఏమైనా చేస్తుంటారు? ఏమి ఇష్టమైంది ఇంతకి? కర్రీస్లో ఆలూ ఫ్రై, ఆలూ టమాటా ఇష్టం. ఏంటి ఆలూ మీదేనా? ఆలూ అంటే చాలా ఇష్టం. ఓహో, మెల్లి మేకర్ ఇష్టం. అవైతే వచ్చు, తనకి ఏమి ఇష్టమో అవైతే. స్నాక్స్ టైప్ అలాంటివి? స్నాక్స్ గారెలు ఇష్టం. ఏ గారెలు? ఇప్పుడు మనం చేసేది. ఓకే, ఇలా తీసుకున్నాం, సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొచ్చా. ఓకే, ఇందులో వేసిన ఐటమ్స్తోనే ఇక్కడ చేశారా గార్నిష్? సూపర్గా ఉంది. థాట్. థ్యాంక్ యూ. ఎవరి ఐడియా ఇది? మా అత్తమ్మ. ఓహో, మీ అత్తమ్మ ఎక్కువ వంటలు నేర్పారా మీకు? నేర్పాను. ఆవిడ నేర్పినది ఏంటి? అన్ని కర్రీస్ నేర్పారు. కర్రీసా? ఓకే, భలే కలర్ఫుల్గా ఉన్నాయి ఈ గారెలు. టేస్ట్ చూడండి. ఓకే, షూర్, తప్పకుండా. సో వేడివేడిగా మక్క గారెలు రెడీ అయిపోయినాయి. నిజంగా చాలా టెంప్టింగ్గా ఉన్నాయి చూడడానికి, అంటే కలరే చాలా బాగా అట్రాక్ట్ చేస్తూ ఉంది. సో ఇప్పుడు నేను టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందనేది. సూపర్గా ఉన్నాయి.